హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో హెల్దీ ఐస్ క్రీమ్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఐస్ క్రీమ్ని షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినేయొచ్చండి. ఇందులో షుగర్, మిల్క్ పౌడర్, క్రీమ్ కానీ యూజ్ చేయకుండా హెల్దీగా ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీనికోసం ముందుగా 1 కప్పు వరకు మక్కనాని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. దీంట్లోనే ఒక 10-15 వరకు కాజులు, అలాగే ఒక 15 వరకు బాదంలని నానబెట్టి పొట్టు తీసుకొని వేసుకొని, ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు మధ్యలో గింజలు తీసేసి ఖర్జూరాలని ఇందులోని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు గోరువెచ్చని పాలని దీంట్లోకి పోసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా నానేటట్టుగా పాలు పోసుకొని ఒకసారి మిక్స్ చేసి, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి ఇందులో వేసుకొని చేసుకోవచ్చండి. అలాగే ఓట్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్క నుంచి 1 గంట 2 గంటల పాటు నానబెట్టుకొని తీసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ చేయడానికి నేను ఇక్కడ 2 బాగా పండిన కొంచెం పెద్ద సైజులో ఉన్న మామిడి పండ్లను తీసుకున్నాను. మీరు కనుక చిన్న సైజులో ఉన్న మామిడి పండ్లను తీసుకుంటే ఒక 3-4 వరకు మామిడి పండ్లను తీసుకోవాలండి. వీటిని ముందుగా కడిగి పొట్టు తీసేసి ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా ఈ మామిడి పండుని మీరు ఏ సైజులో అయినా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవచ్చండి. ఇలా నేనైతే మీడియం సైజులో ముక్కలు కట్ చేసి తీసుకుంటున్నాను. కట్ చేసిన వాటిని గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ముందుగా నానబెట్టి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. పాలతో సహా వీటిని మిక్సీలోకి వేసుకోవాలండి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కల్ని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ టైంలో ఒకసారి మీరు టేస్ట్ చెక్ చేసుకొని స్వీట్ కనుక తక్కువగా ఉంటే కొన్ని ఖర్జూరాలు కానీ, అలాగే కొంచెం పండిన తీయగా ఉన్న మామిడి పండు కానీ గ్రైండ్ చేసి కలుపుకోవచ్చండి. మీరు ఇలా చేసిన ఐస్ క్రీమ్ని ఐస్ క్రీమ్ మోల్డ్స్లో కూడా వేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న బౌల్స్లో కూడా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాక్స్లోనే మొత్తం పెట్టి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 గంటల పాటు లేదా రాత్రి మొత్తం అయినా కూడా పెట్టి తీసుకోవచ్చండి. ఇక నేను ఒక 10-12 గంటల తర్వాత ఐస్ క్రీమ్ని చూపిస్తున్నానండి. నా మూతను తీసేసిన తర్వాత చూడండి, ఐస్ క్రీమ్ మొత్తం ఇలా సెట్ అయిపోయింది. ఇంట్లోనే చాలా హెల్దీగా, ఈజీగా మామిడి పండుతో అలాగే డ్రై ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చండి. అలాగే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.